దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి ట్విషా శర్మ మృతి కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు పరిణామాలను నివేదించేటప్పుడు మీడియా అత్యంత సంయమనం పాటించాలని సూచించింది. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగేలా చూస్తామని తెలిపింది. ఈ కేసును సుమోటోగా సుప్రీంకోర్టు విచారించింది. మీడియా జోక్యం వల్లే ఈ కేసు దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించగలిగామన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. బాధితురాలు లేదా నిందితుల కుటుంబ సభ్యులిచ్చే ప్రకటనలను ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలను ఆదేశించింది. వారి వద్దకు వెళ్లి వివరాలను రికార్డ్ చేయవద్దని, ఈ కేసులో ఎలాంటి ముందస్తు కథనాలకు తావివ్వకూడదని పేర్కొంది. బాధితురాలి కుటుంబ సభ్యుల వద్ద ఉన్న సమాచారాన్ని దర్యాప్తు సంస్థల ముందు మాత్రమే రికార్డ్ చేయించాలని, తద్వారా కొనసాగుతున్న విచారణపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుందని పేర్కొంది. భవిష్యత్తులో కోర్టులో కీలక సాక్షులుగా మారే అవకాశం ఉన్న వ్యక్తుల నుంచి సాక్ష్యాలు రికార్డ్ చేయవద్దని సూచించింది. ప్రజలు కూడా ఈ కేసుపై ఎలాంటి అంచనాలకు రావద్దని, దర్యాప్తు సంస్థలపై నమ్మకం ఉంచాలని కోరింది. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలను ఎదుర్కొని కుమార్తెను శాశ్వతంగా కోల్పోవడం కంటే విడాకులు తీసుకుని పుట్టింట్లోనే కుమార్తె ఉండటం ఎంతో మేలన్న సందేశాన్ని ఈ కేసు తల్లిదండ్రులకు తెలియజేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ కేసు విచారణ కోసం సిబిఐ బృందం భోపాల్కు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, కీలక పత్రాలను సిబిఐ బృందం తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ చేస్తోందని అధికారులు తెలిపారు.